భరద్వాజ గారు మన మనశంకర వరప్రసాద్ గారి సినిమా చూసాం ఇప్పుడే. అవును. ఏంటి పొజిషన్ ఎలా అనిపించింది మీకు? సినిమా కథ మిగిలిన వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఇది చిరంజీవి సినిమా. మెగాస్టార్ చిరంజీవిని చూడటం కోసం సినిమాకి వెళ్ళాలి. సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన డిసప్పాయింట్ చేయలేదు. అంటే టోటల్గా ఏదో కథ మీద సినిమా నడపటం అనే దానికంటే కూడా చిరంజీవి మీద ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది వర్కౌట్ అవుతుంది అనే ఒక లైన్ పట్టుకొని అలా సీన్స్ అల్లుకుంటూ వెళ్ళిపోయారు. దానిలో కొంత వింటేజ్ పాత సినిమాల తాలూకా రెఫరెన్స్లు ఇవన్నీ చాలా తీసుకొచ్చారు. క్యారెక్టర్ల పేర్ల దగ్గర నుంచి ఆ రెఫరెన్స్లు వాడారు. అత్తవేముడు అమ్మాయికి మగుడు సినిమాలో శశిరేఖ హీరోయిన్ పేరు, ఏది విజయశాంతి పేరు. అందులో ఒక అద్భుతమైనటువంటి ఆ రోజుల్లో విపరీతంగా పేలిన డైలాగ్ ఒకటి ఉంది. అంటే నా ముక్కు మీద వేలు పెట్టి నన్ను పట్టించేస్తావా పోలీసులకి అంటాడు. ఆ సీన్ని ఇందులో కొంచెం ఆ రెఫరెన్స్లు వాడారు. ఇలా రకరకాలుగా మొత్తం మీద పాత సినిమాల తాలూకా రెఫరెన్స్లు, పాత సినిమాల పాటలు ఇవన్నీ వాడుతూ చిరంజీవి గారిని ఒక వింటేజ్ దీనిలో ఎరాలో చూపించేటువంటి ప్రయత్నం, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ నడిచింది. అంతకుమించి కథ గురించి లేకపోతే ఇందులో లోటుపాట్ల గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. దాదాపుగా శరత్ సక్సేనాని పట్టుకొచ్చారు. ఆయన కూడా ముఠా మేస్త్రిలో విలన్గా యాక్ట్ చేశాడు. ఇలా చాలా రెఫరెన్స్ల మీద కథ నడుస్తుంది. సెకండ్ హాఫ్లో అంటే ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా వెళ్ళిపోయింది. అలా అంటే కొంచెం చిన్న ఎమోషన్స్ తప్ప హెవీ ఎమోషన్స్ కూడా ఏమీ లేవు. మీసాల పిల్ల పాటలో ఆల్రెడీ కథ చెప్పారు వాళ్ళే, మనం చెప్పడానికి ఏం లేదు. ప్రపంచం అంతా అనుకున్న కథే ఇది. ఇందులో వాళ్ళిద్దరూ ఏదో కాన్ఫ్లిక్ట్తో విడిపోతారు. విడిపోయిన తర్వాత తిరిగి కలవటం కోసం హీరో వైపు నుంచి, ఆ ప్యాచప్ కోసం హీరో వైపు నుంచి ప్రయత్నం, హీరోయిన్ రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్ మీద మనం గతంలో చాలా సినిమాలు చూసాం. అంతకు మించి వ్యవహారం ఏం లేదు ఈ సినిమాలో. మనం అనుకున్నట్టుగానే ఇది ఒక ప్రేమదేశం సరహా, అంటే ఒక వింటేజ్ హీరోలతో ప్రేమదేశం తరహా ఒక లైన్ ఉంటుంది అనుకున్నాం మనం ఇంతకుముందు. అంటే హీరోయిన్ కోసం ఇద్దరు హీరోలు కాసేపు పోటీ పడతారు అని. అది కూడా ఉంది, అదే ఉంది సినిమాలో. ఆ హడావిడి కూడా ఉంది. ఇవన్నీ కలిపి మనం ఏదైతే సినిమా గురించి ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నామో ఆ కంటెంటే ఉంది దానిలో. అంతకుమించి ఏమీ లేదు. సరదాగా కూర్చుని థియేటర్లో ఎంజాయ్ చేసి వచ్చేయటమే. పండగకి సెలబ్రేటివ్ సినిమా. కాకపోతే డోసేజులు ప్రకారం చూస్తే ఇంతకుముందు వెంకటేష్తో ఆయన చేసినటువంటి సినిమాకి దీనికి పోలికలు తీసుకురావడం కూడా అనవసరం. సంక్రాంతికి వస్తున్నాం, కొట్టాడు ఆయన. ఈ సినిమాకి కూడా ఆ కళ ఉంది. సినిమా గురించి కథలోకి వెళ్ళే కంటే కూడా చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్, ఆ కాంబినేషన్ మీద వర్కౌట్ అయిపోయింది సినిమా. అయితే టెక్నికల్గా సినిమాని విపరీతంగా నిలబెట్టింది బీమ్స్. తన మ్యూజిక్తో మొదటి నుంచి కూడా ఈ సినిమాకి ఒక ఇది తీసుకొచ్చాడు. అవును, పాటలు అంటున్నారు కానీ ఆర్ఆర్ కూడా బాగుంది, ఒక మూడ్ క్రియేట్ చేశాడు. అలాగే ఆర్ఆర్ కూడా చాలా బాగుంది. అంటే టైమ్లీగా ఉంది. ప్రతి సన్నివేశానికి ఒక లీడ్ మ్యూజిక్లో నడిపాడు. అది జనాలను బాగా నిలబెట్టింది. ఆర్ఆర్ బాగుంది, ట్యూన్స్ బాగున్నాయి. అలాగే మనం చాలా పాటలు అవి వాళ్ళు బయటికి మామూలుగా సాంగ్ రిలీజ్ చేసినప్పుడు వచ్చినటువంటి మూడ్ కంటే కూడా సినిమాలో చూసినప్పుడు చాలా ప్రత్యేకంగా కనిపించినాయి. పర్టికులర్గా వెంకటేష్ చిరంజీవి మీద వచ్చేటువంటి పాట ఒకటి, అది బయట మామూలుగానే ఉంది. ఆ పాట పెద్ద ఇంపాక్ట్ లేదు, కానీ కథలో భాగంగా చూసినప్పుడు మాత్రం అది ఒక ప్రభావాన్ని వేసే పద్ధతిలోనే ఉంది. అలాగే మీసాల పిల్ల పాట కూడా బయట కంటే కూడా సినిమాలో దాని రేంజ్ ఎక్కువ ఉంది. అలా ప్రతి పాట కూడా సినిమాలో వేరుగా అనిపించింది. బయట మనం చూసినటువంటి లిరికల్ సాంగ్స్ కంటే కూడా అది నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చిరంజీవి ఆయనకు ఉండేటువంటి ఒక స్టైల్ ఉంది. అంటే తను జనరల్గా ఎంజాయ్ చేస్తూ ఆ అడ్వాంటేజ్ సినిమాలో కూడా వాడుకున్నాడు ఆయన. చిరంజీవి అభిమానులు చిరంజీవి నుంచి ఏమేం కోరుకుంటారో ఆ అంశాలన్నింటినీ పెట్టి వాళ్ళలో విపరీతమైన జోష్ నింపారు. అలాగే జనరల్గా
ఒక రెండు మూడు జనరేషన్స్ ఆడియన్స్కి ఇలాంటి సినిమాలు అవసరమే. అంటే వాళ్ళు వచ్చి చూసి చిరంజీవి చాలా బాగా చేశాడు, ఎనర్జెటిక్గా ఉన్నాడు, కొంచెం డ్యాన్సులు చేస్తున్నాడు, ఇదంతా ఒక అంటే ముచ్చటగా చూస్తారు. ఆ ముచ్చటగా చూడటం అనేది ఒకటే పట్టుకున్నాడు అతను. అంతకుమించి వేరే ఎలిమెంట్స్ ఏవో పెట్టాలి, ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ మనకి చాలా సినిమాలు గుర్తొస్తాయి చూస్తుంటే, రెఫరెన్స్లు. అంటే ఇలా విడిపోయి మళ్ళీ ప్యాచప్ కోసం హీరో ప్రయత్నం చేయటం, ఇవి తులసి ఇలాంటి సినిమాలన్నీ గుర్తొస్తాయి. కానీ అక్కడ చాలా బలమైన కాన్ఫ్లిక్ట్లు అవి వాడారు. అటువంటి ప్రయత్నాలు చేయలేదు అనిల్ రావిపూడి. వాంటెడ్గానే ఏదో చెయ్యాలి అనుకోకుండా చిరంజీవిని చూడటం కోసమే వస్తారు. వాళ్ళకి చిరంజీవి గారిలో ఉన్నటువంటి అన్ని కోణాలని ఒకసారి సరదాగా చూపించాలి, ఒక చిన్న ఎగ్జిబిషన్ పెట్టాలనుకున్నాడు అంతే. అంతకు మించి వేరే ఏదో చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం వద్దు అని వాంటెడ్గా అనుకుని చేసినటువంటి స్క్రిప్ట్ ఇది. ఆ అనుకున్న స్కేల్లోనే వెళ్ళిపోయింది. ఓకే. సో హ్యాపీగానే ఉంది సినిమా, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఏదో చెప్పారు అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయి గందరగోళం లేదు. సరదాగా ఉంది సినిమా. ఎంగేజ్ చేయగలిగాడు, థియేటర్లో ఎంగేజ్ చేయగలిగాడు, ఎంటర్టైన్ చేయగలిగారు. చాలా, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటం అనవసరం. ఏదో సందేశాలు అలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారి సినిమా అనగానే ఏదో సందేశం ఉంటుంది అని అనుకుంటారు, కానీ అటువంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. చేయకుండా సరదాగా నడిపాడు. అంటే ఇంతకుముందు బాలకృష్ణతో సినిమా చేశాడు ఆయన, భగవంత్ కేసరి. భగవంత్ కేసరిలో బాలకృష్ణ గారి స్ట్రేచరు అవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంత ఎమోషనల్ ఇది ఉంది దానిలో. ఎమోషనల్ ఉంది, అది నేషనల్ అవార్డు సినిమా కదా. అదే ఎమోషనల్ కంటెంట్ ఉంది. ఆ ప్రయత్నం కూడా ఇందులో చేయలేదు. చేయకుండా టోటల్గా ఒక సరదా మూడ్లో వెళ్ళిపోవాలి సినిమా అనుకుని వాంటెడ్గా చేశాడు. ఏది అనుకున్నాడో అదే చేశాడు ఆయన. సో అనిల్ రావిపూడి ఏది ఆలోచించాడో అదే ఎగ్జిక్యూట్ అయింది, అదే తెర మీద ఉంది. ఏది చెప్పాడో అదే ఉంది. ఆయన ఈ సినిమాలో ఏవో ఉంటాయి అనే విషయం ఎక్కడా మాట్లాడలేదు. లేదు, ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్పింది అదే కదా. అలాగే ఉంది సినిమా, ఏం చెప్పారో అదే ఉంది. అంతవరకు సక్సెస్ సినిమా. అలాగే బయట మనం ప్రమోషనల్ కంటెంట్ ఏ రేంజ్లో ఉందో దాన్ని మించి అయితే సినిమాలో విషయం ఉంది. సో సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చుని కాసేపు ఎంటర్టైన్ అయ్యి వచ్చేయటమే, లాజిక్స్ జోలికి వెళ్లకుండా. ఒక కమర్షియల్ సినిమా, ఫార్ములా సినిమా ఎలా ఉంటుందో అలాగే ఉంది. డైలాగ్స్ ఇవన్నీ కూడా అదే మీటర్లో వెళ్ళినాయి. పిల్లలతో ఎమోషను అవన్నీ కూడా చిరంజీవి గారి సినిమాల్లో ఎలా ఉంటాయో అనేక సినిమాల్లో చూస్తున్నాం. అదే ధోరణి, డాడీ ఇలాంటి సినిమాలన్నీ చూస్తున్నాం మనం. అది కూడా దాదాపు ఈ కొంచెం సిమిలారిటీ ఉంటుంది. ఇలా చాలా పాత సినిమాల రెఫరెన్స్లు ఉన్నాయి. కథ కూడా పాత సినిమాల రెఫరెన్సే, ఏది కొత్తగా లేదు. ఒక వింటేజ్ కథని ఒక వింటేజ్ హీరోతో సరదాగా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చేటివే. బాగుంది, భారంగా లేదు సినిమా, లైట్గా ఉంది. ఎక్కడ ఎమోషనల్ డైలాగ్స్ కూడా లేవు. ప్రతి డైలాగు సరదాగానే నడిపేశాడు. కాన్ఫ్లిక్ట్లు కూడా ఎక్కడ బలమైన కాన్ఫ్లిక్ట్లు, భారీ విలన్లు, గందరగోళాలు, దెబ్బలాటలు వాటి జోలికి కూడా వెళ్ళలేదు. సరదాగా లైట్ వెయిన్లో వెళ్ళిపోయింది సినిమా. ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేశారు? ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేశారు. అంటే ఆ ఫస్ట్ సాంగ్ బాగా పట్టుకుంది జనాల్ని. హుక్ స్టెప్ అనేది బాగా పట్టుకుంది, జనాలు ఎంజాయ్ చేశారు. సీట్లలో డ్యాన్సులు చేశారు. అది ఒకటి. అంటే వాళ్ళు ఏమి కోరారో అది ఉంది సినిమా. అంతేలే, ఫ్యాన్స్ ఏం కోరుకున్నారో అది వాళ్ళు ఎలా చూడాలనుకున్నారో అది ఫ్యాన్స్కి అంతే. తృప్తి కలిగించారు, సాధారణ ప్రేక్షకులకు కూడా ఇబ్బంది కలిగించలేదు. అలాగే చిరంజీవి గారి స్ట్రైచర్ని కూడా ఇబ్బంది పెట్టలేదు. మధ్యలో 2-3 సన్నివేశాలు ఎక్కడో ట్రాక్ తప్పుతున్నాయేమో అనిపించినప్పటికీ మళ్ళీ ఇమ్మీడియట్గా దాన్ని కరెక్ట్ చేసుకుని రెక్టిఫై చేసుకుని మళ్ళీ ట్రాక్లోకి లాక్కొచ్చేసారు. ఓకే. సో టోటల్గా పండక్కి ఈ సెలబ్రేటివ్ మూడ్లో ఆడియన్స్ని సరదాగా ఎంగేజ్ చేయటం, ఎంటర్టైన్ చేయటం అనే పర్పస్ కోసం మాత్రమే తీసిన సినిమా. అంతకు మించి వాళ్ళు ఏమీ కోరుకోలేదు. ఆ మేరకు సినిమా పాస్ అయిపోయినటువంటి సినిమానే. ఇట్టుకోట్ మళ్ళీ ఒకసారి అంటే ఈ సంక్రాంతి కూడా అనిల్ రావిపూడి తన మార్క్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అని
సాలిడ్గా చెప్పచ్చు. చిరంజీవి గారి డాటర్ ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరు సాహు. ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా తగినట్టుగానే ఉన్నాయి. ఇలా ఒక సరదాగా చిరంజీవి గారిని చూసి వచ్చేయటం, అంతకు మించి ఏమీ లేదు సినిమాలో. ఓకే, థ్యాంక్ యూ.